తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ చిలిపి ఊసుల సింధూరాలు కలబోసిన శుభవేళ అనురాగంతో ఒక్కటవ్వాలని అనుకున్నవన్నీ నిజమవ్వాలని ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం దీవిస్తూ శుభముగా మీ పరిణయం తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ చిలిపి ఊసుల సింధూరాలు కలబో ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం. మా ఇళ్ళలేత మా వెళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన వీగాలులే. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. చంపలో విరబూసి అమ్మాయి సిగ్గుదొంతరలు ఆ సొంపులకు ఎరవేసి అబ్బాయి చూపు తొందరలు. ఏ వరాలు ఈ జవరాలై జతపడు సమయంలో వానవిల్లే వధువుగా మారి ఒదిగిన వేడుకలు. తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు సనసన్నగా రుసరుసలు వియ్యాల వారి విసబిసలు. సందు చూసి చకచకాడే జూదశిఖామణులు పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు. తమ నిగనిగనగలను పదుగురి ఎదురుగా ఇదిగిదిగో అని చూపెడుతూ తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా.
ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం. ఇది వరగరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం. మా ఇళ్ళలేత మా విళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే. అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే. అందరి కోసం ఒంటరి అయినా అన్నకు పండుగ మా సుఖమేనంట. ఇక ఈ అన్న ఒక మంచి కథ అవును. యువరాణి రానుంది ఈ అంతఃపురం.
సంతోషంలో తేలగా ఈ అంతఃపురం నేలగా అంత సంతోషంలో తేలగా చెంపకి చుక్కని పెట్టి పాదాలకి పారాణి పూసి చేతికి గాజులు వేసి కస్తూరి నుదుట దిద్ది ముత్యానికి ముస్తాబే చేసి మా హృదయాలను బోయిలుగా మలచిన ఈ పల్లకిలో 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 పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. రాణిగారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వొచ్చే, ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. మా గూటిలో ఎదిగిన బంగారు బొమ్మ, బంగారు బొమ్మ, బంగారు బొమ్మ. మా నీడలో వెలిగిన వెన్నెల బొమ్మ, వెన్నెల బొమ్మ, వెన్నెల బొమ్మ. పరిమళాల గంధపు బొమ్మ, సున్నితాల గాజు బొమ్మ. పుట్టి నింట లేత బొమ్మ, మెట్టి నింట సీత బొమ్మ. ఈ బొమ్మని అత్తింటికి పంపించే ఆనందంలో మాటరాని బొమ్మలమయ్యాము, మాటరాని బొమ్మలమయ్యాము. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. అతిథి దేవుడు ఆ దేవుణ్ణే కోరేది సౌఖ్యంగా నువ్వు ఉండాలని, నీ బ్రతుకంతా బాగుండాలని. పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది. రాణిగారికి సిగ్గులు వచ్చే, రాజుగారికి చిరునవ్వు వచ్చే, ఈ ఇద్దరి పెళ్లికి ఆనందం అతిథిగా వచ్చే. కల్లో కళ్యాణమాల
మెరిసిన శుభవేళ కలలే నిజమైన వేళ మనువొక రసలీలా పరిచయమైనవి పరువాలు పరవశమైనవి హృదయాలు కంటికే దీపమై గగనము విడిచెను తారక కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ సిరికోయిలా చిలిపి వలపే పాడేనమ్మ ఎదలో ఎలా కనులి కలలై పండేనమ్మ నిన్ను చేరితే మనసే వయసే పిలిచేనమ్మ నిదరోయినా సొగసే ఎదురై వలచేనమ్మ మనసే మనువాడగా జతగా పెనవేయగా పూర్వశే శ్రేయసై వధువుగా వెలసెను కౌగిట కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ సిరిమల్లిక సిగలో వగలే చిలికేనమ్మ వరమాలిక వలపై వలలే విసిరేనమ్మ మధుమాసమే మనదై మధువే కురిసేనమ్మ సుముహూర్తమే శుభమై సుఖమై కుదిరేనమ్మ జరిగే మన పెళ్ళికి జగమే విరిపల్లకి ఏకమై పోయినా మమతలు వెన్నెల కాయగా కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ కలలే నిజమైన వేళ మనువొక రసలీలా పరిచయమైనవి పరువాలు పరవశమైనవి హృదయాలు కంటికే దీపమై గగనము విడిచెను తారక కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ కలలే నిజమైన వేళ మను ఒక రసలీలా దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన షాజహాన్ తిరిగొచ్చిన తాజ్ మహల్ రాసిచ్చిన ఇప్పుడు ఈ సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదరా నా మనసంతా సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే నా మనసంతా సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే
కంచుకోయిలా చల్లగాలిలో ఆమె పరిమళం నీటిపై చందమామలా నేడు తేలుతూ ఉంది నామది చీటికి మాటి మాటికి కొత్త కొత్తగా ఉంది ఏమది అణువంటే ఉంటుందమ్మా ప్రేమ అణచాలి అనుకున్నామా చేస్తుందమ్మా హంగామా దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన షాజహాన్ తిరిగొచ్చిన తాజ్ మహల్ రాసిచ్చిన ఇప్పుడీ సంతోషం ముందర చిన్నపోతాయి అన్ని కదలాలు నా మనసంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే నా మనసంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి ప్రభువా దయ చూపండి ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మా ఎడల ప్రసన్నతను చూపి మా ప్రార్థనలను ఆలకింపుము. మానవ జాతి సంతానాభివృద్ధి నిమిత్తము మీరు ఏర్పాటు చేసిన వివాహమును కనికరలతో స్థిరపరచుము. మీరు సంకల్పించిన ఈ ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 25వ వచనం నుండి 33వ వచనం వరకు. భర్తలారా, క్రీస్తు స్త్రీ సభను ఎట్లు ప్రేమించి దాని కొరకు తన ప్రాణమును అర్పించెనో
మీరును మీ భార్యలను అట్లే ప్రేమింతురు. ఆమెను వాక్చే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అట్లు చేసెను. మచ్చ కానీ ముడత కానీ మరేది కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకును ఆమె పవిత్రమకు నిర్దోషిగా ఉండుటకును ఆయన అట్లు చేసెను. తమ దేహములను తాము ప్రేమించినట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏదైనా తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనుడు. ఎవడును తన దేహమును ద్వేషింపడు కదా. దానికి బదులుగా క్రీస్తు స్త్రీ సభ విషయంలో వర్తించినట్లే దానిని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించు. ఏలయా మనము ఆయన శరీరంలో సభ్యులమే కదా. ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి వారితో ఐక్యమవును. వారిరువురును ఒకే వ్యక్తిగా ఐక్యమవును అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ఈ వచనము ఒక గొప్ప సత్యము విదితమవుతున్నది. అది క్రీస్తునకును స్త్రీ సభనకును వర్తించును అని నా భావన. కానీ అది మీకును అన్వయించును. ప్రతి భర్తయు తన భార్యను తననుగానే ప్రేమించవలేను. అట్లే ప్రతి భార్యయు తన భర్తను గౌరవింపవలెను. ఇది ప్రభువుని వాక్కు. అరచేతులలో నిన్ను చెక్కియున్నాను, నీ పాదము త్రొట్టెల్లనీయను నేను. నిన్ను కాపాడువాడు కొనబడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తండ్రిగా ప్రేమించును, తల్లిగా లాలించును, తండ్రిగా ప్రేమించును. రోజున గలిలయలోని కానాపల్లిలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచ్చట ద్రాక్షరసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారణ ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వారిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు కథ ఎద్దకు కొంచెం ఉంచుకొని కొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షరసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడి నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకము రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షరసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తన మొదటి అద్భుత చిహ్నమును ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది ప్రభువు సువిశేషము. భార్యాభర్తలుగా జీవించి మీరు వృద్ధి చెంది మీరు భూమిని ఆక్రమించుకోమని దేవుడు చెప్పి ఉన్నారు. దేవుడు వాళ్ళిద్దరినీ ఎంతో ప్రేమానురాగాలతో జీవించేటట్టు చేశారు. కానీ వారి యొక్క అవిధేయత వలన ఆ యొక్క వాక్యాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. తర్వాత దేవుడు ఆ యొక్క పోగొట్టుకున్న ఆ యొక్క వరప్రసాదాన్ని మరలా ఏ విధంగానైనా సరే తన ప్రజలైన
మనమందరం తిరిగి పొందుకోవాలని చెప్పి ఆయన మానవులందరితో ఒక ఒడంబడికను చేసుకున్నారు. ఈరోజు కూడా సురేష్ మరి